తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖలో వెలుగులోకి వచ్చిన నకిలీ చలానాల కుంభకోణం దర్యాప్తుపై రాజకీయ ఒత్తిళ్లు అధికమయ్యాయి. కఠిన చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ సర్కిల్లో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణంలో వందల కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 4గురిపై వేటు వేసిన అధికారులు మరికొందరిని బాధ్యులను చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో నకిలీ చలానాల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. నిజామాబాద్ సర్కిల్లో జరిగిన ఈ నకిలీ చలానాలకు సంబంధించి 2011-12 ఆర్థిక సంవత్సరంలోనే 43 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. బోధన్ కేంద్రంగా చోటు చేసుకునే ఈ కుంభకోణం చాలా ఏళ్లుగా కొనసాగినా ఎవరూ ధైర్యం చేసి వెలుగులోకి తీసుకురాలేకపోయారు. 2012లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినా రాజకీయ అండదండలున్న కొందరు జోక్యం చేసుకుని ఆదిలోనే అణచివేశారు. ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. ఇటీవల కాలంలో బోధన్ సర్కిల్ పరిధిలో నకిలీ చలానాల కుంభకోణానికి సంబంధించి 109 మంది వ్యాపారుల పేర్లు, వారు ఎగవేతకు ఏ విధంగా పాల్పడుతున్నారు తదితర అంశాలను వివరిస్తూ రాసిన లేఖ ఒకటి వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులకు అందింది. దీంతో అప్రమత్తమైన వాణిజ్య పన్నుల శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిజామాబాద్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఈ బృందం నిజామాబాద్ చేరుకోకముందే ఓ మంత్రి నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని సూచించినట్లు సమాచారం. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా బోధన్ సిటిఓ కార్యాలయానికి వెళ్లి చలానాలకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. వివిధ వ్యాపార వర్గాలకు అమ్మకపు పన్ను ప్రతినిధిగా ఉన్న శివరాజ్ ఇంటిపై దాడులు చేయాలని అధికారులు నిర్ణయించారు. 3-4 అధికారుల మధ్య జరిగిన ఈ నిర్ణయాన్ని అక్కడ పనిచేసే సిబ్బందిలో కొందరు సేల్స్ ట్యాక్స్ ప్రతినిధికి చేరవేయడంతో పాటు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన కొన్ని దస్త్రాలను కూడా అక్కడి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ బృందం అక్కడికి వెళ్లి దాడులు చేసినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. బోధన్ సిటిఓ కార్యాలయానికి చెందిన కొన్ని స్టాంపులు, చలానాలకు చెందిన వివరాలు ఇతరత్రా ఉండడంతో వాటిని మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బోధన్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న దస్త్రాల్లోని పేర్లను, తమకు అందిన లేఖల్లోని పేర్లను బేరీజు వేసుకుంటే సరైనవేనని అధికారులు తేల్చారు. దీంతో 114 మందికి వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు ఇస్తూ చలానాల చెల్లింపులకు సంబంధించిన వివరాలను తక్షణమే తమకు అందజేయాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 70 మందికి పైగా వ్యాపారులు తమ వద్ద ఉన్న చలానాల వివరాలను అందజేశారు. మిగిలిన డీలర్లు సమాధానం ఇవ్వకపోవడంతో రెండోసారి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లనీయకుండా రాజకీయంగా ఒత్తిళ్లు అధికమైనట్లు తెలుస్తోంది. ఓ మంత్రిని సంప్రదించి లోతైన దర్యాప్తు చేయకుండా నియంత్రించాలని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వద్దనే ఈ శాఖ ఉండడంతో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయకపోవచ్చని కూడా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎప్పటినుంచి దస్త్రాలు అందుబాటులో ఉన్నాయో అప్పటినుంచి విచారణ చేసి ఎంత మొత్తం ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందో అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 46 మంది డీలర్లకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఎల్ విజయేందర్ గారు బోధన్ సర్కిల్ ఈయన ఫిర్యాదు ఇచ్చిండు. 2012-13, 2013-14 సంబంధించి ఫేక్ ఇన్వాయిస్లు పెట్టేసి దాని గురించి ఒక 50 కోట్ల పైచిలకు అమౌంట్ని చీట్ చేసిందని, ఆ చలాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోర్ట్ చేసి పెట్టిందని చెప్పి దాని మీద కంప్లైంట్ ఇచ్చిండు. వాళ్ళ ఆఫీస్కి సంబంధించి కూడా ఒక 3 ఆఫీసర్లు, అదేవిధంగా వేరే ఇంకా దీనికి సంబంధించి డీలర్స్కి సంబంధించి ఒక 2 మెయిన్గా వాళ్ళకి సంబంధించి ఒక 5 మంది మీద ప్రథమంగా ఫిర్యాదు ఇచ్చిండు. దీన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళ పేర్లు కానీ మిగతా కానీ వెల్లడించడం జరుగుతుంది. బోధన్లో జరిగిన నకిలీ చలానాల కుంభకోణం తరహా కేసులు రాష్ట్రంలోని ఇంకా ఏ ప్రాంతాల్లో జరిగాయో తెలుసుకునేందుకు అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.